సో ఇన్ని పెట్స్ని ఇన్ని బర్డ్స్ని అసలు రకరకాల బర్డ్స్ ఉన్నాయి, రకరకాల కలర్స్ ఉన్నాయి ఇవి మొత్తం. సో ఇన్ని గనం చూసినామన్నా అసలు అంటే నాకు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. సో మీకు కూడా పెట్స్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఎక్కడో విన్నా. సో ఎప్పటి నుంచి ఇష్టం, అసలు ఎందుకు ఇష్టం పెట్స్ అంటే? జనరల్గా బేసికల్గా మా ఫాదర్ కూడా పెట్స్ ఇష్టం. ఓకే. వాళ్ళు పెంచుతుండే అక్వేరియం, పావురాలు. ఓకే. చాలా నేను చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ వల్ల అంటే ఎట్లా అంటే పెట్ లవర్ యాజ్ ఎ బ్లడ్ లాంటి ఉంటుంది కదా. సో అట్లా పెంచడము మా చిన్నప్పటి నుంచి డాగ్స్ పెంచడము, ఫిషెస్ పెంచడము, పెంచందంటే ఏం లేదు అన్ని పెంచి. పెట్ స్టోర్ పెట్టాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? నేను జనరల్గా పెట్ స్టోర్ పెట్టాలని ఫీల్డ్కి రాలేదు. ఓకే. బేసికల్గా నా ప్యాషన్ ఉండే, అంటే జనరల్గా నేను చిన్నప్పటి నుంచి పెట్స్ పెంచి మనకి ఆ ఇష్టం అట్లనే అయిపోయింది. ఐ హావ్ డన్ మై MBA ఫినాన్స్ అండ్ మార్కెటింగ్. వర్క్ నేను అకౌంటెంట్గా చేసిన టైసన్ గ్రూప్ ఇండస్ట్రీస్ MNCలో. ఓకే. సో బేసికల్గా నాకు మనకి ఇష్టం ఉన్నది పని చేస్తే కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పెట్స్ తోటి ఎప్పుడు ఉండాలనే ఇష్టం, చిన్నప్పటి నుంచి అలవాటు. జాబ్లో కూడా పాలిటిక్స్ ఎక్కువ నడుస్తాయి, మనం ఫేర్గా ఉంటాం, ఓపెన్గా ఫేర్గా. పాలిటిక్స్ మనకి చెయ్యి, మనం పాలిటిక్స్ చెయ్యము. ఓకే. ఏమున్నా ముఖం మీద వేస్తాం, ఓపెన్ మైండెడ్ మనది. ఆ పాలిటిక్స్ నచ్చాక నేను MBA చేస్తున్నప్పటి నుంచి నాకు ఈ ఫీల్డ్లో నేను చేస్తున్నా. డిగ్రీ తర్వాత స్టార్ట్ అయింది నాది. ఓకే. తర్వాత MBA అయినప్పటి నుంచి చేసుకున్నా. నేను ఆ బిజినెస్ వెళ్ళినా, మళ్ళీ జాబ్ కూడా చేసిన. ఎందుకంటే అంత చదువుకున్నాక కొంతమంది రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్ సర్కిల్ అయినా, సొసైటీలో ఏమంటారు, ఫ్యూచర్ ఏముంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. ఇంత చదువుకున్నా కదా జాబ్ చేయమని ఇంట్లో. కానీ ఎప్పుడైతే నేను చెప్పిన ఈ పాలిటిక్స్ నాకు నచ్చలేదు ఇదంతా, సో ఐ హ్యావ్ నా ఫీల్డ్ ఇది అంటే జనరల్గా నేను ప్యాషన్ తోటి ఉన్నా. మెల్లగా ఇదే దీన్నే ప్యాషన్ని అది కన్వర్ట్ ఇంటూ అది ఫీల్డ్.